మిత్రులందరికీ నమస్తే. బేసికల్లీ ఏ వేదిక మీద నుంచి అయితే మనల్ని అవమానపరిచిర్రో అదే వేదికను చూజ్ చేసుకున్నందుకు ముందు నిర్వహిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యమంత్రి గారు అవమానపరిచింది తెలంగాణ జర్నలిస్టులని. ఇక్కడ మనం ఒకటి చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. తెలంగాణ జర్నలిస్టులను అవమానపరచండి. ఎందుకంటే ఆయనకి ఇవాళ ఆంధ్రజ్యోతి ఇక్కడికి మన సోషల్ మీడియా వాళ్ళు తప్ప, డిజిటల్ మీడియా వాళ్ళు తప్ప శాటిలైట్ ఛానల్ ఎవరు రారు కూడా. సో కాబట్టి ఆయనకి ఇప్పుడు ఏబిఎన్ కావాలి, టీవీ5 కావాలి, మహాన్యూస్ కావాలి, ఈటీవీ కావాలి, ప్రధాన పత్రికలు కావాలి, ప్రధాన ఛానళ్ళు కావాలి. యూట్యూబ్లో అవసరం లేదు, డిజిటల్ మీడియాలో అవసరం లేదు. ఇవాళ డిజిటల్ మీడియాలో మెజారిటీగా మన తెలంగాణ బిడ్డలే ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, కొంతమంది జర్నలిజంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది జర్నలిజంలో పనిచేయని వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళని అవమానపరిచేటువంటి విధంగా ఇవాళ వారు మాట్లాడడం జరిగింది. నేను ఎక్కువ టైం తీసుకోను. నేను ఆల్రెడీ ఇంతకు ముందుకే నా ఛానల్లో మొత్తం ఒక 30 నిమిషాలు కంప్లీట్ వివరణ కూడా ఇచ్చినాం, ఎవరి పక్షాన ఎవరు ఉన్నారు అని చెప్పేసి. సరే, ఒక్కొక్క లైన్ ఉండవచ్చును కాక, కానీ తెలంగాణకు సమస్య వచ్చిన రోజు, మా నిరుద్యోగులకు సమస్య వచ్చిన రోజు, రైతులకు సమస్య వచ్చిన రోజు, ప్రతి ఒక్కరికి తెలంగాణ ఏ రంగంలో ఉన్న సమస్య వచ్చిన రోజు ముందుండి నిలబడేది ఇదే డిజిటల్ మీడియా జర్నలిస్టులు. ఇంకొకటి మిత్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, చాలా తక్కువ టైం తీసుకుంటా. సోషల్ మీడియా జర్నలిస్ట్ అనకండి. మనమే అసలైన జర్నలిస్టులం, మనమే అనికార్సైన జర్నలిస్టులం, మనమే సోషల్ జర్నలిస్టులం. ప్రజల సమస్యలు చూపించే వాళ్ళే జర్నలిస్టులు, ప్రజల సమస్యలు చూపించని వాళ్ళు జర్నలిస్టులు గారు. సో కాబట్టి ఇవాళ ఈ ఛానళ్ళన్నీ మెయిన్ స్ట్రీమ్ ఛానళ్ళని మనం కొట్లాడుతున్నది రేవంత్ రెడ్డి గారితో కాదు, మనం కొట్లాడుతున్నది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్ళతోటి. ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరి గుప్పిట్లో ఉందో, ఎవరు దాన్ని ఆధిపత్యంతో చలాయిస్తూ ఉన్నారో వారే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నోటి వెంట ఆ మాటలు మాట్లాడిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా మన తెలంగాణ బిడ్డనే, కానీ ఎవరి చేతిలో బందీ అయిపోయారో మనం గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరము ఇవాళ యూట్యూబ్ ఛానల్ని ఎగతాళి చేసి మీ ట్యూబులు మీ గొట్టాలని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా తప్పకుండా సమాధానం చెప్పేటువంటి రోజు వస్తుంది. మనమేమి యుద్ధాలు చేయొద్దు, మనమేమి అది చేయొద్దు, బయటికి వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు. ప్రజా సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి, నాకు తోచింది నేను నారాయణపేటకు పోయినామన్నా, ఇంకో మిత్రుడికి వస్తుంది, ఇంకొక దగ్గరికి వస్తుంది. సమస్య ఎక్కడుంటే అక్కడికి వండి ఆ సమస్యను మనం తీసుకొచ్చి ప్రజలకు చూపిస్తే ప్రజలే వచ్చే ఎన్నికల్లో వాళ్ళకు బుద్ధి చెప్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కావచ్చు, రేపు ఇంకొక పార్టీ కావచ్చు. గతంలో ఉన్నటువంటి పార్టీలు కూడా చాలామంది జర్నలిస్టుల మిత్రుల మీద ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు వాళ్ళు అదే ఇబ్బంది చేస్తూ ఉన్నారు. రేపు వచ్చినటువంటి పార్టీలు కూడా ఇబ్బందులకు గురి చేయవన్నటువంటి నమ్మకం కూడా ఏమీ లేదు. ఈ ఐక్యత ఎలాగైతే ఒక్క పిలుపుతోటి అందరం వచ్చినామో అలాగే ఇంతే ఐక్యతతోటి అందరూ కూడా మున్ముందు కూడా రావాలి. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ జర్నలిస్ట్ మిత్రుడికి సమస్య వచ్చినా అందరం ముక్త కంఠంతో మనం మాట్లాడితే, మనము ధిక్కరిస్తే ఎంత పెద్ద రేవంత్ రెడ్డిలైనా, ఎంత పెద్ద నాయకులైనా తప్పకుండా తలొగ్గాల్సిందే. ఇంతకు మించి ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్తే. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడతాం అన్న? రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడతాం? ఉన్నమాట చెప్పాలనంటే ద యాక్సిడెంటల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. అది ఆయన కాంగ్రెస్ వారసత్వం నుంచే తీసుకొని వచ్చిండు. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి ఆయన ప్రైమ్ మినిస్టర్ని మన్మోహన్ సింగ్ గారిని చెప్పిండ్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే యాక్సిడెంటల్ సీఎం అని చెప్పిండు. నేను ఎందుకన్నా అంటే రేవంత్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడాలా, ఏం మాట్లాడాలా అన్నా అంటే ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలు సాక్షులైండ్రు. అనుభవం లేని అనుముల రేవంత్ రెడ్డిని మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నందుకు ప్రశ్నించే గొంతులను గుడ్డలుడ తీసి కొడతా అని అంటాడు. నేను ఈ వేదిక మీద చెప్తున్నా అన్న, పెద్దలు అందరూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నేను బచ్చగాని మీ అందరూ ముంగట గుడ్డలుడ తీసే దినోత్సవం ఒకటి పెడదామన్నా. యావత్ తెలంగాణలో ఒకటి గుడ్డలుడ తీసే దినోత్సవం ఒకటి పెడదాం. ఆయన పైశాచిక ఆనందం పూర్తవుతుందేమో. ఇప్పటిదాకా చాలామంది అందరూ మాట్లాడినరు. మైపాలన అయితే కంప్లీట్గా నిజంగా చెప్పాలనంటే ఇక ఎవరు గుడ్డలు కూడా తీసిండో ఇక క్లారిటీగా అన్న మైపాలన్న క్లియర్ కట్గా చెప్పిండు. రేవంత్ రెడ్డి అన్నకి ఏం చెప్తున్నామనంటే ఈ అహంకారం ఏదైతే ఉంది కదా రేవంత్ అన్న, ఇది కేవలం 5 సంవత్సరాలే. మీ పదవి, ఆ పదవిలో నుంచి వచ్చే మీ పదాలు ఏవైతే ఉన్నాయి కదా, ఇవి కేవలం 5 సంవత్సరాలే. ఇక్కడ పర్మనెంట్ ఓటర్ ఇక్కడ అండ్ ప్రజా సమస్యలను ప్రజల ముంగట పెట్టే పాలకులము, ప్రజలే పాలకులని మనందరికీ తెలుసు. ఆ పాలకులకు తోడై నిలబడ్డదే ఇవాళ యూట్యూబ్ డిజిటల్ మీడియా అసోసియేషన్. ఇప్పటిదాకా చాలా మంచిగా మాట్లాడినరు. అసలైన జర్నలిస్టులు ఎవరు అని అంటే మనమే. నేను కొన్ని సమస్యలు కూడా ఇప్పుడు కొన్ని మాట్లాడాలని అనుకుంటున్నా. మేబీ 30 సెకండ్స్లో నేను వైండప్ చేస్తా.
మీరు ఎస్సా నోనా ఇది ఆన్సర్ ఇస్తే చాలు నాకు. ఇవాళ తెలంగాణ సమస్య నిరుద్యోగం, అవునా కాదా? దాన్ని బయట పెట్టింది ఎవరైనా? సోషల్ మీడియానా కదా? ఇదే నినాదం ఇప్పుడు మనది. దీన్ని బయట పెట్టింది ఎవరైనా? తెలంగాణ ఇంకొక సమస్య నీళ్లు. బనకచెర్లను బంక అని చెప్పి నల్లమల్ల ఏడున్నది అని చెప్పి నల్లమల్ల బిడ్డ అడిగిండు చూడు. దీన్ని బయట పెట్టింది ఎవరన్నా? సోషల్ మీడియా అనగా. ఇవాళ ఒక అర్హత జ్యోతి ఒక పేపర్, నేను ఆ పేపర్ పేరు కూడా తీసుకోదలుచుకోలే, మళ్ళీ నాకు గలీజ్ అనిపిస్తుంది. అర్హత జ్యోతి ఇవాళ అనువులన్నకు మద్దతుతో ఓనామాలు లేనోళ్ళు అని చెప్పి రాస్తారు. మళ్ళా పంగనామాలు పెట్టే రాజకీయ నాయకుడికి ఏం అర్హత ఉన్నది? ఆ అర్హత జ్యోతిని అడుగుతున్నా నేను ఇవాళ. ఆ ఏబిఎన్ నెట్వర్క్ని అడుగుతున్నా, అనుముల బ్యూరో నెట్వర్క్ అయిందా లేకపోతే ఏమైంది అని చెప్పి నేను ఇవాళ అడుగుతున్నా. ఏదో ఒక జ్యోతి, అర్హత జ్యోతి అని చెప్పి నేను అడుగుతున్నా. సో ఇది ఎక్కువ రోజులు నడవదు, ఇది ఎన్ని కాలాల పాటిగా పెద్దగా నడవదు. అదేమో అన్నాడా నిన్న, కాళ్ళ మీద కాలేసుకొని అన్నాడు. ఇంకోటి, నాకు పదవి అడ్డం వస్తుంది, నాకున్న హోదా అడ్డం వస్తుంది అని అన్నాడు. ఈ పదవి అనేది ప్రజలు ఇచ్చిన బిచ్చం రేవంత్ అన్న. ప్రజలు ఇచ్చిన బిచ్చం రేవంత్ అన్న. ముఖ్యమంత్రి పదవి అనేది ప్రజలు సేవ చేసుకునే తత్వం మీకు ఇచ్చింది. అది మీరు పదవి అడ్డం వస్తుంది, లేకపోతే నాకు అదేమన్నాడు ఇంకా హోదా అడ్డం వస్తుంది. ఈ హోదా ఆయన పదవి ఎన్ని రోజులు ఉంటుందో ఇలా తెలంగాణ ప్రజలు సాక్షులవుతారు. ఇదే డిజిటల్ మీడియా అసోసియేషన్ అమ్మ తోడు ఒట్టు దీన్ని చెప్తున్నాము. ఇక నేను నిద్ర ఓనియము. నువ్వు మాట్లాడే ప్రతి పదంలా ఆ ఇంటర్నల్ డీప్ మీనింగ్ ఏముందో డీప్ డైవ్ చెప్పి తీస్తాం. జై తెలంగాణ. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ అన్న. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఒకసారి పిలవగానే అందరు స్పందించి వచ్చినందుకు. అంటే పెద్దగా నేను స్టేజ్ మీద మాట్లాడలేను, మైక్ పట్టుకుంటే పరిగెడతా గ్రౌండ్లో. ఒక మాట చెప్తా. టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు వేస్తుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది. ఈ పాట పాడడానికి ఒక కారణం చెప్తా నేను. ఆనాడు పనితో పాటే పాట పుట్టింది. ఈనాడు నిరంకుశత్వ పాలనను ఎదిరించడానికి, వ్యతిరేకించడానికి ఈ జర్నలిస్టులు అందరూ ఉన్నారు. రైట్. ఖచ్చితంగా ఈ జర్నలిస్టులు రానున్న రోజుల్లో, మొన్న అవార్డ్స్ ఫంక్షన్లో అల్లు అర్జున్ ఒక డైలాగ్ చెప్పారు. గుంట గంగమ్మ జాతరలో రప్పా రప్పా అనేది డైలాగ్ చెప్పారు. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఇలాంటి యూట్యూబ్ జర్నలిస్టులే, డిజిటల్ మీడియా వారియర్సే డెఫినెట్లీ వచ్చే ఎన్నికల్లో రప్పా రప్పా పట్టు గుంజుతారు. వాళ్ళందరికీ కూడా ప్రజలే తోడుంటారు. ఖచ్చితంగా ఇక్కడి నుంచే మొదలవుతుంది ఈ పతనం. ఎందుకంటే అన్న ప్రిధన్న 80 నియోజకవర్గాలు, 12 పార్లమెంట్లో ఇవన్నీ కూడా సర్వే చేసినాం. కరీంనగర్ జిల్లా మొత్తం అన్న తిరిగేటప్పుడు ఒక 4-5 సార్లు మేము ఇద్దరం క్లాష్ అయినాం. రోడ్డు పక్కన పడుకొని, అంటే వసతులు లేకపోతే రోడ్డు పక్కన పడుకొని ప్రచారం ప్రజల దగ్గరికి వెళ్ళి, అంటే నెగిటివ్ ఉన్న ప్రతి దగ్గరికి వెళ్ళి మేము సర్వే చేసినాం. సో అలాంటిది ఈరోజు పల్లా కొట్టాలనిపిస్తుందని చెప్తున్నారు. ఈరోజు మీరు మాట్లాడే భాష, మీరు మాట్లాడే మాటలు ఇవన్నీ నిజంగానే వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా గత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండబట్టే దించి జస్ట్ పక్కన కూర్చోబెట్టారు అంతే. బట్ పల్లా కొట్టడం అనేది గ్యారంటీ. అది మీ దగ్గర నుంచే మొదలవుతుంది, మీ ప్రభుత్వం నుంచే మొదలవుతుంది. నిజంగా శంకరన్న, ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను వేసుకుంటే తప్పేమే అని రేపు పొద్దున మళ్ళీ రేవంత్ రెడ్డిని వేసుకున్న జర్నలిస్ట్ అని చెప్పి మళ్ళీ తమ్నేలు పెట్టగాయి, మళ్ళీ నన్ను ఎత్తుకుపోతారు. ఓకేనా? రైట్. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన జర్నలిస్ట్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. కానీ ఒకటి మాత్రం, అందరూ ఐక్యమత్యంగా ఉందాం, కలిసి ఉందాం. ఇలాంటి అన్న పృథ్వీ అన్న, మహిపాల్ అన్న, ఇలాంటి వాళ్ళందరూ, సీన్ అన్న, ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు కదా, వీళ్ళ సూచనలతో మనం ముందుకెళ్తాం. డెఫినెట్లీ ఇంతటితో నేను ముగిస్తున్నాను. 2 నిమిషాలు తీసుకోండి మీరు కూడా.